నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. చాలా మంది ఆస్పిరెంట్స్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటారు. మరి కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాక ఎయిదర్ ఎస్ఎస్సి అవ్వనివ్వండి, రైల్వే అవ్వనివ్వండి, అలాగే బ్యాంక్స్ జాబ్స్ కానివ్వండి, గ్రూప్స్ కానివ్వండి, ఏ జాబ్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అన్నా కానీ ఖచ్చితంగా 3 రూల్స్ పాటించాలి అని అంటున్నారు. మరి ఆ 3 రూల్స్ ఏంటి, ఇవి పాటిస్తే మనం తొందరగా జాబ్ కొట్టే అవకాశం ఉందా, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం అంతా ఉన్నారు ఎపిటోమ్ ఐఏఎస్ అకాడమీ ఫ్యాకల్టీ, ఇంకా నిపుణ కాలమిస్ట్ సురేష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో గవర్నమెంట్ జాబ్ మాకు ఈజీగా రావాలి, ఓకే, ఒక స్ట్రాటజీ కావాలి, ఒక ప్లాన్ కావాలంటే ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా జాబ్ కొట్టే టిప్స్ ఏమైనా ఉంటే ఈరోజు మాకు చెప్పండి. ఖచ్చితంగా అండి. మీరు ఆ క్వశ్చన్ అడుగుతూనే ఒకటే, గవర్నమెంట్ జాబ్ ఈజీగా రావాలని. అసలు గవర్నమెంట్ జాబ్ అనేది ఈజీగా రాదు, ఎప్పుడైనా సరే రాదు. కానీ మా వైపు నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ గవర్నమెంట్ జాబ్ మనం ఎన్ని కాంపిటేటివ్, లైక్ మీరు ఆర్ఆర్బి కానీ, గ్రూప్స్ కానీ, ఎస్ఎస్సిజిఎల్ కానీ, డిఎస్సి లాంటి ఎగ్జామినేషన్స్ ఏది తీసుకున్నా కూడా చాలా మంది ఆస్పిరెంట్ నేను చూస్తూ ఉంటాం కదా, కొన్ని థౌసండ్స్ ఆఫ్ ద ఆస్పిరెంట్ చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్న మైనస్ ఏంటంటే, చాలా మంది, అంటే అందరి గురించి కాదు, చాలా మంది ఆస్పిరెంట్ అంటే నెంబర్ ఆఫ్ ఎక్కువ మెజారిటీ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే అసలు ఫస్ట్ సిలబస్ సీట్ చూడట్లేదు, సిలబస్ సీట్ చూడకుండా డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్ళి నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, ఒక మంచి బుక్కులు ఇవ్వండి అని బుక్ స్టాల్ వాళ్ళని అడుగుతున్నారు. మనం బుక్ స్టాల్కి వెళ్ళింది మనకు ముందే, అంటే మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మనం దానిపైన రీసెర్చ్ చేసి అప్పుడు మనం బుక్ స్టాల్కి వెళ్ళి నాకు సో అండ్ సో బుక్ కావాలని అడగాలి. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళాక నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి మంచి బుక్ ఇవ్వండి అని అంటున్నారు. సో తను ప్రిపేర్ అయ్యేది గ్రూప్లో, అంటే ఏది గ్రూప్ 1 గ్రూప్ 2 అని తనకు ఒక ఫిక్స్ ఒక ఐడియా ఉండి దాని సిలబస్ ఐడియా ఉంటే మనం ఒక బుక్ ఉంటప్పుడు చూడాల్సింది ఏంది, మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా మనకు ఒక క్లారిటీ ఉండాలి. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తుంటే ఆ క్లారిటీ లేకుండా వెళ్ళి నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్కి బుక్స్ ఇవ్వంటున్నారు. ఇప్పుడు గ్రూప్ 1లో ఉన్న సిలబస్ గ్రూప్ 4లో ఉండదు. సో ఇప్పుడు నువ్వు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నావా, గ్రూప్ 4కు ప్రిపేర్ అవుతున్నావా, అది అభ్యర్థికి క్లారిటీ ఉండాలి. గ్రూప్ 4లో సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది, గ్రూప్ 1లో సిలబస్ డిఫరెంట్. నువ్వు గ్రూప్స్ బుక్ అనగానే హిస్టరీ బుక్ అనగానే ఏదో ఒక మార్కెట్లో ఉన్నటువంటి గైడ్ ఇస్తారు మీకు, అందులో ఆ బుక్ తీసుకొని మనం ఏం చేస్తుంటాం, చదువుతూ ఉంటాం. నువ్వు గ్రూప్ 4 ఎగ్జామ్ రాస్తున్నావు, అందులో గ్రూప్ 1 కంటెంట్ ఉంది, గ్రూప్ 4లో నీకు ఆ సిలబస్ లేదు, కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్ టాపిక్స్ లేవు, కానీ నువ్వు చదువుతూ ఉన్నావు. అప్పుడు నీకు ఏం యూజ్ ఉంటుంది అంటే ఆ ప్రిపరేషన్ అనేది టైం అనేది వేస్టే కదా. సో ఇట్లా చాలామంది, అంటే ఏదైనా సరే ఎగ్జామినేషన్, ఇప్పుడు ఫస్ట్ ఒక ఆస్పిరెంట్ ఎప్పుడైనా సరే ఈజీగా సక్సెస్ కావాలంటే, తొందర సక్సెస్, మీరు అన్నట్టు తొందర సక్సెస్ కావాలంటే ఫస్ట్ తన ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ షీట్ తీసుకోవాలి. నువ్వు ఆర్ఆర్బి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావా, ఆర్ఆర్బిలో రకరకాలు ఉంటాయి, లోకో పైలట్ అని ఉంటుంది, మనకు ఈ గ్రూప్ డి అని ఒకటి ఉంటుంది, రైల్వేకి సంబంధించి చూసుకున్నట్టయితే ఏఎల్పి ఎగ్జామినేషన్ ఉంటుంది, గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎస్ఎస్సిజిఎల్లో రకరకాల పోస్టులు ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన సిలబస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. కామన్ సిలబస్ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్స్ అన్నిటికీ జనరల్ స్టడీస్ ఉంటాయి, అందులో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో వీటిపైన మనకు క్లారిటీ ఉండాలంటే ఫస్ట్ మనం తెలియాల్సిందంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా కానీ, అది ఏ ఎగ్జామ్ అయినా, బ్యాంకే కానీ ఏదైనా కానీ, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ సిలబస్ షీట్ తీసుకోవాలి. సిలబస్ షీట్ తీసుకున్న తర్వాతనే బుక్స్ తీసుకోవాలి. ఆ సిలబస్ షీట్ అనేది ఏదో తీసుకున్నామంటే ఒక ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవడం కాదు, మార్కెట్లో ఒక బుక్ తీసుకుని కాదు. ఈ ప్రిపరేషన్ కన్నా ముందు ఆ సిలబస్ షీట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ గైడ్స్ కన్నా ఫస్ట్ ఖురాన్, మనం బేసిక్గా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అవుతారు, ఖురాన్, బైబిల్, భగవద్గీత. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కు వాళ్ళ ఖురాన్ అయినా, వాళ్ళ బైబిల్ అయినా, వాళ్ళ భగవద్గీత అయినా ఏదైనా ఫస్ట్ సిలబస్ షీట్. అంటే ఆ సిలబస్ షీటే నీకు ఖురాన్, ఆ సిలబస్ షీటే భగవద్గీత, ఆ సిలబస్ షీటే నీకు బైబిల్ అనుకొని ఆ సిలబస్ షీట్ను నువ్వు ప్రాపర్గా చదివి అందులో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి అని నీకు ఫస్ట్ ఒక అవగాహన ఉంటే నువ్వు దేన్ని చదవాలంటే, కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ తీసుకుంటే ఏన్షియంట్ హిస్టరీ ఉండదు. మనకు బయట మార్కెట్లో వెళ్ళి హిస్టరీ బుక్ ఏమంటే ఒక బుక్ ఇస్తారు, ఆ బుక్ ఏంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బేస్ చేసుకొని బుక్ ఇస్తాడు. ఇప్పుడు కొన్ని ఎస్పెషల్ ఎగ్జామినేషన్స్కు ఏన్షియంట్ హిస్టరీ అనేది ఉండదు, మిడివల్ హిస్టరీ కూడా ఉండదు, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర ఉండదు, మధ్యయుగ భారతదేశ చరిత్ర ఉండదు, మోడర్న్ హిస్టరీ, నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది. ఈయన హిస్టరీ బుక్ తీసుకొని ఏన్షియంట్ సిలబస్ చదువుతాడు, మిడివల్ చదువుతాడు, మోడర్న్ చదువుతాడు. అసలు ఆయనకి ఏన్షియంట్ మిడివల్ హిస్టరీ అవసరమే లేదు ఆ ఎగ్జామ్కు. బట్ అది చదవడం ద్వారా ఒక 15-20 రోజుల టైం వేస్ట్ అవుతుంది. అంటే మనం దేనికి ప్రిపేర్ అవుతున్నాం మనకు దానిపైన కాన్సన్ట్రేషన్ ఉండి ఆ సిలబస్ షీట్ నేను అనేది ఏ బుక్ తీసుకుంటాను కదా ఫస్ట్ నువ్వు సిలబస్ షీట్ నీకు మొత్తం మైండ్లో ఎక్కడైనా సరే
నువ్వు ఏ ఎగ్జామ్ చదువుతున్నావు అంటే నీకు ఫస్ట్ ఒక సిలబస్ షీట్ పైన ఒక అవగాహన ఉంటేనే అవును. నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అప్పటి వరకు అసలు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకు. బయటికి వెళ్ళి ఏదో ఫస్ట్ స్కూల్ బుక్స్ తీసుకొని అదంటే అవన్నీ నెక్స్ట్ సెకండ్ థింగ్. ఫస్ట్ నువ్వు తీసుకోవాల్సింది స్కూల్ బుక్స్ పెట్టి ఒక 10,000 పెట్టి ఎన్సీఆర్టీస్ బుక్స్ కొనుక్కోవడము, లేదంటే మార్కెట్లో ఉన్న ఒక 5,000 పెట్టి గైడ్స్ కొనుక్కోవడం కాదు, బయట ప్రైవేట్ ఆథర్కి సంబంధించిన గైడ్స్ కాదు. ఫస్ట్ కొనుక్కోవాల్సింది 10 రూపాయలు పెట్టి ఆ యొక్క ఎన్సీఆర్టీ పేపర్కి సంబంధించినటువంటి సిలబస్ షీట్కి సంబంధించినటువంటి ఆ ప్రింట్అవుట్ తీసుకో. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలామంది సిలబస్ షీట్ అంటే గూగుల్లో సెర్చ్ చేసినటువంటి సిలబస్ షీట్లు తీసుకుంటుంటారు. లేదు, ఎందుకంటే రెగ్యులర్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంటుంది. సో మీరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది, టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే టీజీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు సిలబస్ షీట్ దొరుకుతుంది. ఆర్ఆర్బీ అయితే ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు సిలబస్ షీట్ అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోండి, అక్కడ నుంచి మనకు ట్రూ కాపీస్ ఉంటాయి. లేదంటే కొంతమంది బయట ట్రాన్స్లేట్ చేసి ఇస్తూ ఉంటారు, వాళ్ళు 1-2 అంటే కొన్ని ట్రాన్స్లేషన్ దగ్గర అక్కడ ఇక్కడ మిస్టేక్ జరిగినాయి అనుకోండి, మీరు అనవసరంగా మీరు దాన్ని అంత చదివినటువంటి టైం వేస్ట్ అయిపోతుంటుంది. సో మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, అది మీరు అన్నట్టు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ సిలబస్ షీట్, ఆ సిలబస్ షీట్ చదివినాకనే మిగతా ఎగ్జామ్స్ అంటే మిగతా సంబంధించిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మీరు క్లియర్ చేయగలరు. అంటే ఈ సబ్జెక్ట్ చదువుతున్నా, ఓకే నా సిలబస్ షీట్, అప్పుడు మీరు ఈజీగా మీకు సిలబస్ షీట్ ఐడియా ఉంటే రేపు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా 2 సిలబస్ షీట్లు పక్కన పెట్టుకోండి. ఇక్కడ కామన్ సిలబస్ ఏముంది, ఇక్కడ కామన్, రెండింటికి కలిపి చదువుకోండి. అప్పుడు ఓకే ఇక్కడ మిడివల్ హిస్టరీ అడుగుతున్నాడు, ఇక్కడ కూడా మిడివల్ హిస్టరీ ఉంది. సో నేను మిడివల్ హిస్టరీని గ్రూప్ 1 అంటే డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో చదువుకుంటే నాకు అది ఎంసీక్యూస్కి ఎట్లా అప్లై చేయాలో అక్కడే చదువుకుంటాం, మళ్ళీ డబుల్ ప్రిపరేషన్ కూడా ఉండదు. అంటే ఇట్లా ఒకవేళ ఇదే జీకే ఉందనుకోండి, ఈ జీకేకి సంబంధించి నీకు ఇంకా ఆర్ఆర్బీ లాంటి దగ్గర కూడా అడుగుతున్నారు. ఓకే, నేను దీంతో ఒక 50% సిలబస్ అంటే నేను గ్రూప్స్కు చదివేటువంటి సిలబస్ తోటి ఒక 50% నాకు ఆర్ఆర్బీకి కూడా వస్తుంది. సో అక్కడ అడిషనల్ ఇంకేమైనా ఉంటే, ఒకవేళ నీకు ఇక్కడ టైం ఉంది అక్కడ నేను చదువుకుంటా, నేను ఆర్ఆర్బీ కూడా గ్రూప్స్కి చదివేటువంటి ఆస్పిరెంట్ ఆర్ఆర్బీ రాయాలనుకుంటున్నాడు, ఆ సిలబస్ షీట్ తీసుకో. ఫస్ట్ ఏదో బయట ఉంది కదా 100 రూపాయలు 200 పెట్టి అప్లై చేద్దాం కాదు, ఆ సిలబస్ షీట్ తీసుకో. నువ్వు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామినేషన్ సిలబస్ షీట్ తీసుకో. సో అప్పుడు దీని సిలబస్ దాని సిలబస్ కంపేర్ చేసుకుంటే ఓకే ఇక్కడికి అక్కడికి ఒక 50-60% టాలీ అవుతుంది. సో ఆ అడిషనల్గా ఉన్నటువంటి 40% ఏదైతే ఉందో అప్పుడు చదువుకుంటే నువ్వు తొందరగా క్లియర్ కాగలుగుతావు. లేదు అని చెప్పేసి అసలు దీనికి దానికి 100% డిఫరెంట్ ఉంది సిలబస్ షీట్ చూడకు, నువ్వు దీనికి దానికి 100% డిఫరెంట్ ఉంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు 3-4 ఇయర్స్ ఇక్కడ చదివావు, ఈ 3-4 ఇయర్స్ ఇక్కడ చదివితే మళ్ళీ అక్కడికి వెళ్తా అంటే మళ్ళీ అంటే ఇది అంత బ్యాలెన్స్ తప్పుతుంది. సో అక్కడికి వెళ్తే నేను రాలేదు 4-5 అంటే బయట ఎవరు చూసినా 4-5 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్నాడు, ఫీల్డ్లో ఉన్నాడు, ఈ ఎగ్జామ్ రాసిన క్లియర్ కాలేదంటే కాదు. సో నీకు సిలబస్ షీట్ని పట్టుకొని అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన ఫోకస్ చేసి నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా చేస్తూ సబ్జెక్ట్ చదువుకుంటూనే ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా రాస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో అండ్ మళ్ళీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే మీరు అన్నట్టు తొందరగా అని కాదు, బేసిక్గా పేషెన్స్ ఉండాలి ఎవరైనా సరే. ఎందుకంటే బయట జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ కూడా తెలుసు. ఒక్కొక్క దగ్గర ఎప్పుడంటే నోటిఫికేషన్ ఎప్పుడో వస్తుంది, వచ్చినాక దాని మీద 1,00,000 ఇష్యూస్ జరుగుతుంటాయి మార్కెట్లో. సో అట్లాంటి టైంలో అంటే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వస్తుంటే మినిమం 2 ఇయర్స్ నేను స్పెండ్ చేస్తా అనుకున్న వాళ్ళే రావచ్చు. ఎందుకంటే నేను 2 ఇయర్స్ లోపల అంటే అంతలోపు నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. బట్ కాలేదనుకోండి 2 ఇయర్స్ వరకైనా వెయిట్ చేయాలి. సో అంత టైం ఇవ్వగలుగుతాను అని అనుకున్నటువంటి ఆస్పిరెంట్స్ వచ్చి డెడికేటెడ్గా అంటే చాలామంది అభ్యర్థులు నేను గమనిస్తున్నా ఏంటంటే ఒక బుక్ తీసుకుంటారు, ఒక 200-300 పేజెస్ బుక్ తీసుకొని 3 రోజులు ఈ బుక్ కంప్లీట్ చేయాలి ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఈ టార్గెట్ కాదు, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు క్వాంటిటేటివ్గా చదువుతున్నావు. 3 డేస్లో ఈ బుక్ ఫినిష్ అవ్వాలంటే అవుతుంది, 1 అవర్ కూడా అవుతుంది, రోబో చదివినట్టు అటు ఇటు అని వేసుకుంటే 1 డేలో కూడా అయిపోతుంది. బట్ నువ్వు క్వాంటిటేటివ్గా కాదు క్వాలిటేటివ్గా చదువు. అందుకని అందుకోసం 2 ఇయర్స్ టైం తీసుకో. ఆ క్వాలిటేటివ్గా చదువు అంటే ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకుంటూ చదువుకో. రోజుకి ఒకటే పేజీ చదువు, ఒకటే కాన్సెప్ట్ చదువు. లేదంటే కాన్సెప్ట్లో ఫస్ట్ కాన్సెప్ట్ సంబంధించినటువంటి బేసిక్స్ చదువు ఒక రోజు, తర్వాత రోజు నెక్స్ట్ డే కాన్సెప్ట్ చదువు. థింగ్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బుక్ అయిపోవాలి 3 డేస్లో నాకు హిస్టరీ అయిపోతుందా, 3 డేస్లో నాకు జాగ్రఫీ అయిపోతుందా, ఈ 10 రోజులలో నేను కంప్లీట్ చేస్తాను ఈ సిలబస్ అంతా అంటే అట్లా క్వాంటిటేటివ్. అవును కంప్లీట్ చేయొచ్చు కానీ గుర్తుండాలి కదా, గుర్తుండాలి. అందుకోసం నేను అదే అంటున్నా, క్వాంటిటేటివ్ కాకుండా ఎవరైనా సరే క్వాలిటేటివ్గా చదివితే చదివిన దగ్గరికి సార్ మీరు ఒక ఎగ్జామ్లో వచ్చారు 150 క్వశ్చన్లలో 150 క్వశ్చన్ల సిలబస్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఆడ 100 మార్కులు వస్తే చాలు. అంటే 100 అంటే నీకు టైం తక్కువ ఉందన్నప్పుడు 100 మార్కుల వరకు ఏదైతే సిలబస్ ఉందో దాన్ని నువ్వు చూస్ చేసుకొని అంటే 150 మార్కులు కవర్
కవర్ చేయ, ఒక రఫ్ ఇచ్చుకో. కానీ 100 మార్కులు వచ్చే వరకు నీకు టార్గెట్ అయితే 100 మార్కులు రావాలి ఎగ్జామ్లో. నువ్వు 150 మార్కుల కోసం చదవకు, నీకు 100 మార్కులు ఖచ్చితంగా ఉంటే 100కు 100 రావాలి. ఓకే, అంటే ఆ లిమిటెడ్, ఎందుకంటే నువ్వు లిమిటెడ్నే సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఆ 100కు 100 వచ్చే విధంగా చదవాలంటే క్వాలిటేటివ్ చదవాలి. ఒకటి సిలబస్ షీట్, ఇంకోటి క్వాలిటేటివ్, ఇంకోటి ఏంటంటే నీ ప్రిపరేషన్ టైంలో ఎలాంటి డీవియేషన్స్ ఉండొద్దు. ఏంది ఈరోజు సంథింగ్ ఏంటి ఇక్కడ ఇక్కడ చదువుతుండవు, మళ్ళీ నాకేదో ఇంకోటి అకాడమిక్స్ ఉందని చెప్పేసి అటు ఒక 1 మంత్ వెళ్ళడము, లేదా ఒక అకేషన్ ఉందని చెప్పేసి వెళ్ళండి. థింగ్ ఏంటంటే ఎక్కువ టైం అటు స్పెండ్ చేయకుండా, అంటే డైవర్ట్ కాకుండా ఉండి ఒక 2 years దీని మీద ఫోకస్ చేసి చదువుకునేటువంటి అభ్యర్థులు వెంటనే సక్సెస్ అవుతారు. అంటే 99% ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. అంటే ఒక 2 years టైం అయితే ఇవ్వాలి. 6 monthsలో రిజల్ట్ రాలేదని ఒక నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏమవుతుందని ఒక నెగిటివ్ మోడ్లోకి వెళ్తే సక్సెస్ అనేది రాదు. అది ఎవరికైనా చెప్పొచ్చు. బట్ 2 years పేషెంట్గా వెయిట్ చేసి సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నీ కవర్ కావాలి. మళ్ళీ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్ని కవర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. మళ్ళీ సిలబస్లో అంటే మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు, ఇందాక మీరు 100 మార్కులకు చదువుకుంటే 150 మార్కులు ఉన్నప్పుడు 100 మార్కుల కంటే నువ్వు దానికి కొంతవరకు తగ్గించుకొని చదువుతున్నావు. బట్ అక్కడ నీకు 100% రావాలి. మరి సిలబస్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ నువ్వు డిలీట్ చేసుకొని చదువుతుంటున్నావు కాబట్టి అక్కడ నువ్వు చదివిన కాడికి క్వాలిటేటివ్గా చదివితేనే నీకు అనుకున్నటువంటి 10% మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే సిలబస్ షీట్ తీసుకొని చదివితే ఖచ్చితంగా మీరు బుక్స్ తీసుకొని కొన్ని వేలు, అంటే ఒక 10 రకాల బుక్కులు తీసుకొని 100 పేజీలు చదవడం కన్నా ఫస్ట్ సిలబస్ షీట్ తీసుకున్న సిలబస్లో ఉన్న టాపిక్సే చదవండి. ఇప్పుడు ఎకానమీ బుక్ అంటే ఎకానమీ బుక్ తీసుకొని ఎకానమీలో ఉన్నటువంటి బయట మార్కెట్లో, అంటే ఇప్పుడు తెలుగు ఆస్పిరెంట్స్ సంబంధించి చూసుకుంటే 2 స్టేట్స్కు కలిపి వాళ్ళు రాస్తున్నారు. ఒక బుక్ రాసే ఆథర్ ఏ విధంగా ఉంటుంటే 2 స్టేట్ల కామన్ సిలబస్ తీసుకొని రాస్తుంటాడు. ఈ టాపిక్స్ ఉంటాయి. కొన్ని ఏపీ వాళ్ళకున్న కాన్సెప్ట్ తెలంగాణ వాళ్ళకు ఉండే బుక్లో, తెలంగాణ వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏపీ వాళ్ళకు ఉండే. ఈ అభ్యర్థి ఏం చేస్తుందంటే ఆ క్లారిటీ లేక ఏం చేస్తుందంటే మార్కెట్లోకి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకుంటాడు. తెచ్చుకొని అలా ఏపీ టాపిక్స్ కూడా ఈయనకు సిలబస్లు లేవు, ఏపీ టాపిక్స్ చదువుతుంటాడు. అది ఎప్పుడు అవగాహన వస్తుంది, ఇది నా సిలబస్ కాదు అని నాకు ఎప్పుడు అవగాహన వస్తుంది, నా సిలబస్. అవునవును, సిలబస్ ఏదైతే తరువుగా తెలుసుకున్నామో అప్పుడు మనం ఏ చదవకూడదు కూడా, అది కూడా టైం వేస్ట్ కాబట్టి ఆ పర్టికులారిటీ సిలబస్ తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది. నిజంగా మీరు చెప్పినట్టు సిలబస్ క్వాలిటీగా చదవడం, డీవియేషన్స్ లేకుండా, ఈ 3 అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి గవర్నమెంట్ జాబ్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.